ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఈ క్రోధినామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని కోరుకుందాం, వేడుకుందాం. కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. సింహరాశి వారికి తెలుగు ఉగాది పండుగ నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. వీరికి ఏప్రిల్ నెల 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అదే కాకుండా వీరికి 2వ స్థానంలో కేతువు, సప్తమంలో కుజుడు శని సంచార స్థితి, ఒకవైపు కుజదోషము, అష్టమంలో రవి శుక్ర రాహు సంచార స్థితి, భాగ్యస్థానంలో బుధుడు గురు సంచార స్థితి ఉన్నప్పుడు ఈ సింహరాశి జాతకులు వీలైనంత వరకు పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు ఆచరింపజేసే వారందరితో కూడా వీలైనంత వరకు మౌనంగా ఉండండి. తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు అనవసర విషయాల్లో తల దూర్చవద్దు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో రాజకీయ ఒత్తిడి, శత్రు ప్రభావాలు అధికంగా ఉంటున్నాయి. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా ఉండాలి. ఈ సంవత్సరము మీరు అనుకుంటున్న ప్రైవేట్ రంగం వారు, ఆర్థిక రంగంలో, రక్షణ శాఖలో, పోలీస్ శాఖలో, రాజకీయ శాఖలో ఉన్నటువంటి వారందరికీ ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే అష్టమ స్థానంలో రాహు సంచార స్థితి ఉంది కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ తులాభారమైన తదనంతరము ఉప్పుతో శివలింగాకారాన్ని ఏర్పాటు చేసుకొని రుద్రుడి యొక్క మంత్రము, మీ రాశాధిపతి యొక్క రవి యొక్క మూలమంత్రము, అష్టమ స్థానంలో ఉండబడిన రాహు యొక్క మూలమంత్రాన్ని సంపుటీకరణ చేసి నీటితో అభిషేకం చేయడం వలన నీటితో ఉప్పు పుడుతుంది, నీటితోనే మరణిస్తుంది కనుక సమస్యలు తొలగిపోయి అద్భుతమైన జీవితం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు, ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మొట్టమొదటిసారిగా మీరే చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆలనే బటన్ తెలియచేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.